మహాశివరాత్రి పర్వదినం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజు. శివభక్తులకు ఇది ఒక ఆధ్యాత్మిక పండుగ. ఈ పవిత్ర దినం కోసం భక్తులు ఏడాది పొడవునా ఎదురు చూస్తుంటారు. శివరాత్రి రోజున శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతూ భక్తి పరవశంతో కలకలలాడుతాయి. దేవాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకొని ఓం నమః శివాయ అంటూ నినాదాలతో మారుమ్రోగుతాయి. శివరాత్రి రోజున భక్తులు ఉపవాస దీక్షలు చేపడతారు. కొందరు పూర్తిగా నిరాహారంగా ఉండి రాత్రంతా జాగారం చేస్తారు. శివరాత్రి ప్రారంభం నుంచి మరుసటి రోజు సాయంత్రం వరకు ఉపవాసం పాటించి ఆకాశంలో చుక్కను చూసి భోజనం చేయడం సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఇలా జాగారం చేయడం వల్ల ఆధ్యాత్మిక ఫలితంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని పలువురు అధ్యయనాలు సూచిస్తున్నాయి. శివరాత్రి జాగారం ఫలితం పూర్తిగా లభిస్తుందనే గాఢ విశ్వాసం భక్తుల్లో నెలకొని ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నగరంలోని పలు శైవ క్షేత్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు దేవాలయాలను సర్వాంగ సుందరంగా అలంకరిస్తూ భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని గుడివీధిలో ఉన్న ప్రసిద్ధ కోటేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో జరుగుతాయి. నాగావళి నదీ తీరానికి సంబంధించిన పురాణ ప్రస్తావన భక్తుల్లో విశేష విశ్వాసాన్ని కలిగిస్తోంది. బలరాముడు నాగలితో ఏర్పరిచిన పాయ వల్లే నాగావళి నది ఏర్పడిందని పురాణాలు చెబుతాయి. బలరాముడు ప్రతిష్ఠించిన శివలింగమని స్థానిక భక్తుల నమ్మకం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచిత ప్రసాదాన్ని అందించేందుకు ముందుకొస్తున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని చెప్పారు. అలాగే ఆలయ విశిష్టతను తెలియజేశారు. మహాశివరాత్రి ఈ నెల 15వ తారీఖు ఆదివారం పడింది. ఆదివారం వేకువజామున 3 గంటల నుంచి స్వామివారికి ప్రథమార్చన ప్రారంభమవుతుంది. ప్రథమార్చన అనంతరం 4 గంటల నుంచి భక్తులందరికీ కూడా దర్శనం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు ప్రథమార్చనలోని స్వామివారికి ప్రీతికరమైనటువంటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పంచామృతాలు, నారికేళంతో అభిషేకము, అదేవిధంగా మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం అనే కార్యక్రమం వేకువజామున జరుగుతుంది. ఆ తరువాత మనకి భక్తులందరూ కూడా వారి వారి పాప పరిహారం చేసుకుందుకు నారికేళాలతో అభిషేకం చేస్తారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో ఆ యొక్క వాళ్ళ రుగ్మతలన్నీ పోవడానికి అభిషేక ప్రియుడు శివుడు, అందువల్ల అభిషేకం చేసుకొని వాళ్ళు ఉదయం 4 గంటల నుంచి కూడా దర్శనం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12-1 గంట సమయంలో స్వామివారికి మహాభోగం ఉంటుంది. సాయంత్రం 6 గంటల సమయంలో మహాహారతి ఉంటుంది. తదుపరి రాత్రి 8:30-9 గంటలకి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం అనేటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. లింగోద్భవ కాలం వరకు కూడా, లింగోద్భవం రాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ కాలం. ఎక్కడైనా సరే ఆ 12 గంటల సమయంలో స్వామివారికి ఆ నానుడు బియ్యంతో ఆ అభిషేకం చేసి అలంకరణ చేసేస్తారు. కానీ మన ఈ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయంలో ఆ సమయానికి అభిషేకం జరుగుతూ స్వామివారి ద్రవమూర్తి మనకు దర్శనమిస్తారు. 12 గంటల సమయంలో 12 గంటలకి స్వామివారి దర్శనం అనంతరం 1 గంట సమయంలో 200 కేజీలతో ఆ యొక్క నానుడు బియ్యం అభిషేకం చేసి 1,00,000 బిల్వార్చన ద్రవమూర్తిని పెట్టి అలంకరణ చేయడం జరుగుతుంది. తదుపరి అమ్మవారికి కుంకుమార్చన ఉంటుంది, మహదాశీర్వచనం ఉంటుంది. వేకువజామున 3-3:30 సమయంలో స్వామివారు సప్తవాహనములపై త్రివీధోత్సవం జరుగుతుంది. ఆ త్రివీధోత్సవంలో మన శ్రీకాకుళం పురవీధిలో స్వామివారు ఊరేగింపుగా వెళ్ళి వేకువజామున 6-6:30 సమయంలో మళ్ళీ దేవాలయంకి చేరడం జరుగుతుంది. ఈ త్రివీధోత్సవంలో 7 రోడ్ జంక్షన్ అక్కడికి వచ్చేటప్పటికి మన ఉమారుద్ర కోటేశ్వర స్వామి, అలాగే భీమేశ్వర స్వామి, ఆ బోడెమ్మ కోవిలి, ఈ 3 దేవాలయాల తాలూకా నందీశ్వరులు అక్కడొచ్చి భక్తులందరికీ కూడా ఏకకాలంలో 3 నందులు వరుస మీద ఉండి దర్శనం కల్పించడం జరుగుతుంది. తదుపరి ఎవరి మట్టుకు వారు వెళ్ళిపోయి ఊరు ఉత్సవాలను జరిపించుకుంటాం. ఈ విధంగా మహాశివరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉచిత ప్రసాదం, అలాగే మజ్జిగ, నీళ్లు ప్యాకెట్లు దేవాదాయ శాఖ మరియు భక్తులందరిచే సహకారంతో జరుగుతున్నది. అదేవిధంగా మనకి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. పోలీసు వారు కూడా వారి తాలూకా బందోబస్తు చేయడం జరుగుతున్నది. నదిలోకి వెళ్ళవలసిన వాళ్ళు భక్తులందరూ కూడా స్నానాలు ఆచరించి జాగ్రత్తగా నది
తీరం కాబట్టి ఆ నదిలో లోతులు కొన్ని చోట్ల ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా అందరూ స్నానం చేసుకుని బయటికి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా అశ్వర్థ వృక్షం, ఇక్కడ 500 సంవత్సరాల నాటి అశ్వర్థ వృక్షం ఉంది. ఆ వృక్షం చుట్టూరు కూడా ప్రదక్షిణ చేసి పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. ఈ విధంగా ఇది బలరామ క్షేత్రం అంటారు. ఈవో సుకన్య మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ దాతల సహకారంతో భక్తులకు మజ్జిగ ప్రసాదాన్ని అందజేయనున్నట్లు చెప్పారు. మెయిన్ మనకి వచ్చే ఫిబ్రవరి 15, 2026 అనేది స్వామివారి యొక్క మహాశివరాత్రి పర్వదినం కనుక భక్తులందరికీ మా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున, మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులందరూ ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేటట్టు తగిన ఏర్పాట్లు చేశాం. వచ్చే భక్తులందరికీ ఉచిత ప్రసాదం అండ్ ఉచిత మంచినీరు, ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ బంగ్లా ప్రాంతంలోని సంతోషిమాత ఆలయం సమీపంలో కాశీ విశ్వేశ్వర ఆలయంలో శివునికి నిత్య పూజలు జరుగుతుంటాయి. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు. శివరాత్రి సందర్భంగా రాత్రంతా భక్తి గీతాలతో జాగారం నిర్వహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు లోకనాథం రాంబాబు స్వామి మాట్లాడుతూ ప్రతి ఏడాది శివరాత్రి రోజున స్వామివారికి విశేష పూజలు జరుగుతాయని, లింగోద్భవ కాలంలో పూజలు నిర్వహిస్తామని చెప్పారు. మా మహాశివరాత్రి సందర్భముగా 15 తేదీన ఆదివారం నాడు మహాశివరాత్రి జరగబడును. అలాగే రాత్రి స్వామివారికి లింగోద్భవం కార్యక్రమం కూడా జరగబడును. అలాగే ఉదయం 6 నుంచి మళ్ళీ మరుసటి రోజు 6 వరకు కూడాను ఏకాహం భజన కార్యక్రమాలు జరుగును. అదే 18వ తేదీ బుధవారం నాడు స్వామివారి తిరువీధి, అలాగే చక్ర స్నానాలు, అలాగే అన్నప్రసాదం కూడా జరుగును. జిల్లా పరిషత్ సమీపంలోని ఉమా జటలేశ్వర ఆలయం, నగరంలోని కొన్నా వీధిలో ఉన్న భీమేశ్వర ఆలయం, బోడమ్మ కోవెలుగా ప్రసిద్ధి చెందిన శివాలయం ఇవన్నీ మహాశివరాత్రి రోజున భక్తులతో నిండిపోతాయి. లింగోద్భవ కాలంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అనేక మంది గృహస్థులు తమ ఇళ్లలో కూడా శివలింగానికి అభిషేకాలు చేస్తూ భక్తి భావాన్ని వ్యక్తపరుస్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని చెప్పారు. అలాగే ప్రదోష కాలంలో స్వామివారికి విశేష అర్చన జరుగుతుంది. 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వేకువజామున 1 గంట నుండి స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలతో మొదలయ్యి 6 గంటలకి ఏకాహ భజన కార్యక్రమం, మరుసటి రోజు 6 గంటల వరకు ఏకాహ భజన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకి స్వామివారికి రుద్రహోమము, అలాగే రాత్రి 10 గంటలకి స్వామివారికి విశేష అభిషేకాలతో పాటు 12 గంటలకి లింగాభరణ కాలంలో లింగోద్భవ కాలంలో లింగాభరణ కార్యక్రమం జరుగుతుంది. మరుసటి రోజు స్వామివారి కళ్యాణం, అలాగే మంగళవారం త్రిశూల స్థానం, స్వామివారిని పురవీధుల్లో తిప్పి ఊరేగించి పొన్నాడ వంతెన దగ్గర స్వామివారి ఉత్సవమూర్తులకి త్రిశూల స్నాన కార్యక్రమం జరుగుతుంది. కొన్నా వీధిలో గల భీమేశ్వర స్వామి ఆలయం అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతాయని, భక్తుల రద్దీని దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 15/2/2026 శనివారం రాత్రి నుంచి రాత్రి 12 గంటల నుంచి స్వామివారి ఫస్ట్ అభిషేకం, క్షీరాభిషేకం, పంచామృత అభిషేకాలు, అలాగే 3 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక దర్శనాలు. అక్కడి నుంచి స్వామివారికి రాత్రి 10 గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అక్కడి నుంచి అలాగే రాత్రి 12 గంటల లింగోద్భవం జరుగుతుంది. లింగోద్భవం అనంతరం స్వామివారి నందీశ్వర స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. అక్కడి నుంచి స్వామివారికి మళ్ళీ కంటిన్యూస్గా మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కంటిన్యూస్గా అభిషేకాలు జరుగుతాయి. శ్రీకాకుళం రూరల్ మండలంలోని కల్లేపల్లి ఆలయం కూడా భక్తులకు ముఖ్య కేంద్రం. ఇక్కడ స్వయంభూ లింగమని స్థానికుల విశ్వాసం. మహాశివరాత్రి రోజున జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. టెక్కలిలో యండ్ల మల్లేశ్వరుడిగా స్వామివారు పూజలు అందుకుంటున్నారు. శివరాత్రి రోజున స్వామివారిని దర్శించుకోవడం వల్ల పుణ్యం లభిస్తుందని, పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. ఈ పవిత్ర దినం నగరమంతా భక్తి, ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిపోతుంది. ఏ రూపంలో పూజించినా పరమేశ్వరుడు సర్వజీవరాశులకు ఆహారం, నీరు, ప్రాణవాయువును అందిస్తూ కాపాడుతాడనే నమ్మకం భక్తుల్లో ఉంది. సర్వే జన సుఖినో భవంతు అన్న భావంతో మహాశివరాత్రి సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భక్తులు కోరుకుంటున్నారు.